శ్రీ గురుభ్యో నమ. భీష్ముడు ఇంకా స్తుతి చేస్తున్నాడు. విజయ రథ కుటుంబ ఆప్తతోత్రే ధృతయ రశ్మిని తచ్రియే క్షణీయే భగవతి రతిరస్తు మే ముమూర్షో యమిహ నిరీక్ష్య హతాః గతస్వరూపం. ఆయన చేత్తో కరడాన్ని పట్టుకొని గుర్రాల్ని కళ్యాణాలను పట్టుకొని అర్జునుడి రథాన్ని జాగ్రత్తగా రక్షిస్తూ ఆ స్థితిలో సౌందర్యముతో కన్నులకు పండగ చేసే శ్రీకృష్ణ భగవానుని యందు మరణించగోరే నాకు ప్రీతి కలుగుగాక. యుద్ధములో ఆయనను చూస్తూ మరణించిన వారు సారూప్య మోక్షమును పొందుతూ ఉన్నారు. ఇది భీష్ముని యొక్క స్థితి. వలచేతన్ మునుకోలబూని ఎడమన్ పగ్గమ్ములన్ ధర్మదోహలతన్ పార్థురథమ్ము బ్రోచుచు నిజస్యాలోకన ప్రీత వీరులు పోరన్ మరణింప వారలకు సారూప్య స్థితిన్నిచ్చు ఉత్పలగాత్రుండగ కృష్ణుపై నిలుచుగాతన్ నాదు సంస్ఫూర్తియున్ వలచేతన్ మునుకోలబూని ఎడమన్ పగ్గమ్ములన్ ధర్మదోహలతన్ పార్థురథమ్ము బ్రోచుచు. ఆయన ఏం చేస్తున్నాడు? వల చేత్తో మునుకోలు పట్టుకున్నాడు, ఎడమ చేత్తో పగ్గాలను పట్టుకున్నాడు. ధర్మదోహలతం, ఇది ఎందుకు? ఇది ధర్మాన్ని స్థాపించటం కోసం. అర్జునుడి ద్వారా ధర్మాన్ని స్థాపించాలి ఆయన. ధర్మదోహలతన్ పార్థురథమ్ము బ్రోచుచున్, పార్థుడి రథాన్ని రక్షిస్తున్నాడు. అంటే పార్థుడిని రక్షిస్తున్నాడు అంటే నరుని యొక్క కోరికని రక్షిస్తున్నాడు. నరుని కోరిక ఏమిటి? తనలో నారాయణ స్వరూపంలో లీనం కావటం. దానికి ఇదంతా ఒక కథారూపమైన వేదిక మాత్రమే. అంత మనసులో పెట్టుకొని చెప్తున్నాడు భీష్ముడు. పార్థు రథమ్ము బ్రోచుచు నిజాస్య. మరి అదే సమయంలో యుద్ధంలో మరణిస్తున్నారు. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మని ఒక భీష్ముడు, అర్జునుడు మాత్రమే కాదు, మిగిలిన అందరూ సామాన్య సైనికులు కూడా చూస్తున్నారు. మనలాంటి వాళ్ళు కూడా ఈ విధంగా భావన చేయవచ్చు. మనకి ఇదే దారి అని చెప్పడంలో ఇది ఆ చెప్పడంలో అంతరార్థం ఇది. నిజాస్యాలోకన ప్రీత వీరులు పౌరన్ మరణింప వారలకు సారూప్య స్థితిన్నిచ్చు నుత్పల గాత్రుండగు కృష్ణుపై నిలుచుగాతన్ నాదు సంస్ఫూర్తియున్. తర్వాత ఇప్పుడు ఆ గోపికల యొక్క ఆ ఉదాహరణను తీసుకొస్తున్నాడు భీష్ముడు. ఏమంటున్నాడు? లలిత గతి విలాస వల్గుహాస ప్రణయ నిరీక్షణ కల్పితోరుమానాః కృతం అనుకృతవత్య ఉన్మదాంధాః ప్రకృతి మగన్ కిల యస్య గోపవధ్వా. ఇది అద్భుతమైన శ్లోకం మూలంలో. దీనికి అనువాదం ఇలా ఉంటుంది. లలిత నవీన లాస్యము విలాస వినూత్న విశేష చేష్టలన్ కలిత మనోజ్ఞహాసముల కల్పిత మానసలైన గోపికాలనలు కామనోత్కట విలాసినులు యవ్వని దివ్య కృత్యముల్ సలుపుదురు అట్టి కృష్ణుపై స్వాంతము నిల్చుత నాకు. ఎప్పుడు గోపికలు ఎప్పుడు నిరంతరం ఆయన్ని మనసులోనే ధ్యానిస్తూ ఉంటారు, మనసులో నిలుపుకుంటారు. వాళ్ళు కామనోత్కటలైనప్పటికీ వారి కామనలో అది ఏ విధమైన దోషము లేదు. వాళ్ళ కామన మోక్షప్రాప్తి మాత్రమే. జీవాత్మ పరమాత్మలో ఐక్యం చేసుకోవటమే అది స్త్రీ సహజమైన ధర్మం కావచ్చు, పురుషుడు కావచ్చు. స్త్రీ పురుష భేదం అనేది మోక్షంలో లేదని మనం ఇంతకు ముందు ఒకసారి కూడా ఆ మాట మనం అనుకున్నాం. లలిత నవీన లాస్యము విలాస వినూత్న విశేష చేష్టలన్ కలిత మనోజ్ఞ కల్హాసముల కల్పిత మానసలైన గోపికాలనలు కామనోత్కట విలాసినులెవ్వని దివ్య కృత్యముల్ సలుపుదురు.